హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి అన్నం వండి 3 ప్రసాదాలు ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇందుకోసం ఒక కుక్కర్లో 3 గ్లాసుల బియ్యం పోసుకొని ఒకసారి బాగా కడిగి, ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా ప్రసాదం కోసం అన్నాన్ని కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల మనకు కావాల్సినంత మెత్తగా చాలా త్వరగా అయిపోతుంది. 5 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం చేసే ఈ ప్రసాదాలకి అన్నం చాలా మెత్తగా ఉండాలి, అందుకని నేను కుక్కర్లో వేశాను. చూసారుగా, ఇలా ఇంత సాఫ్ట్గా అన్నం ఉడకాలన్నమాట. ఈ అన్నాన్ని 3 భాగాలు చేసుకోండి. ఫస్ట్ భాగాన్ని ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోండి. ఈ అన్నంతో నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. దీంట్లో మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు చక్కెర వేయాల్సి ఉంటుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు చక్కెర యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెర కరిగించుకోవాలి. ఇలా మనకు చక్కెర కరగడానికి 2-3 నిమిషాల కంటే ఎక్కువ టైం ఏం పట్టదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచుకొని చక్కెర కరిగించుకోండి. చక్కెర అంతా కరిగి అన్నానికంతా పట్టిన తర్వాత దీంట్లో 1 గ్లాసు ఆవు పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత కాస్త పాలు వేడయ్యి అన్నానికి పట్టేదాకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక బౌల్లో 3 ప్రసాదాలకు సరిపోయేంత నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేగిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు చక్కెర పొంగల్లో వేసుకోండి. నెయ్యి ఎక్కువగా ఉంటే చక్కెర పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఇలాచి పొడి వేసి కలుపుకోండి. మొదటి ప్రసాదం తయారైనట్టే. ఇంకొక గిన్నెలో 2వ భాగం అన్నాన్ని వేసుకొని దాంట్లో 1 గ్లాసు బెల్లం పొడి వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో 1/2 గ్లాసు బెల్లం పొడి వేసుకుంటే బాగుంటుంది. బెల్లం కరిగేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండండి. మొదటి ప్రసాదం తయారు చేసే టైంలోనే ఇది ఇంకో స్టవ్ పైన పెట్టుకొని చేసుకోండి. అలా అయితే మనకు టైం చాలా సేవ్ అవుతుంది. ఈ 2 ప్రసాదాలకి కాచి చల్లార్చిన ఆవు పాలనే వాడాల్సి ఉంటుంది. బెల్లం కరగడానికి మనకు 5-6 నిమిషాలు టైం పడుతుంది. బెల్లం మొత్తం కరిగి అన్నానికి బాగా పట్టిన తర్వాత 1 గ్లాసు కాచి చల్లార్చిన ఆవు పాలని ఇందులో యాడ్ చేసుకోండి. పాలు కొంచెం వేడయ్యేదాకా అన్నాన్ని కలుపుతూ సిమ్లో ఉంచుకోండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. 1/2 స్పూన్ ఇలాచి పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసామంటే 2వ ప్రసాదం బెల్లన్నం రెడీ. ఇప్పుడు మిగిలిన అన్నం తీసుకోండి. దీనికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. ఈ అన్నంలో 2 గ్లాసుల పెరుగు వేసుకోండి. పెరుగు అన్నానికి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. మీ రుచికి తగ్గట్టుగా ఇందులో సాల్ట్ వేసుకోండి. 1/2 కప్పు వాటర్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. 4-5 ఎండుమిర్చీలని చీల్చుకొని వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. 5 నుండి 10 వరకు మిరియాలు వేసుకోండి. దీంట్లో 1/2 స్పూన్ ఇంగువ వేసుకోండి. చిటికెడంతా శొంఠి పొడి వేసుకోవాలి. మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో కలుపుకోవాలి. టెంపుల్లో లాంటి దద్దోజనం కావాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, ఇంగువ పొడి తప్పకుండా వేసుకోవాలి. 3వ ప్రసాదం దద్దోజనం రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.